సంపాదించుకోవడం ఏంటి? మీరన్నా సంపాదించుకుంటే పోనీలబ్బా మీ ఊర్లో నాయకులు సంపాదించుకున్నారు మీరన్నా బాగుపడ్డర్లే అని అనుకోవాలి. మీరెవరో గట్టిగా నెలకు 40,000 సంపాదిస్తాం నెల నెల అనేవాడు ఎవరు చెప్పండి ఈ మండలంలో? కానీ మీకు ఎందుకు అప్పించి, ఎందుకు కులపిచ్చి? మనకు మన ఊర్లలో కనీసం తాగడానికి నీళ్ళు లేవు, కనీసం డ్రైనేజ్ పోయేదానికి కాలువలు లేవు, కనీసం మన ఊర్లో సక్రమంగా నడిచేదానికి రోడ్లు లేవు. మనకెందుకు కులపిచ్చి? రోడ్లు కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా, డ్రైన్లు కావాలా, మన ఊరు అభివృద్ధి కావాలా, మన ఊర్లో లైట్లు కావాలా, మన ఊరికి అన్ని మంచి జరిగితే మనం బాగున్నామంటే మన పిల్లలు రేపు ప్రేమిస్తారు, మంచిగా చూస్తారు, వచ్చి మనకు కడుపుని అన్నం పెట్టేదానికి మార్గాలు చూస్తారు. ఒకవేళ వాడు చదువుకొని పోయి హైదరాబాద్ లో ఏడనున్నా మా అమ్మ మయ్య పాపం ఆ ఊర్లో ఉన్నారు కాబట్టి అని చెప్పి నెలలా నీకు 5,000 10,000 డబ్బులు పంపుతాడు. ఎందుకంటే ఒక అందమైన మంచి గ్రామంలో ఉంచినందుకు, మంచి గ్రామంలో పెంచినందుకు. మీరు అలాగే ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు మేము ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టి వాళ్ళ బతుకులు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, ఇటు మాట్లాడాలని అర్థం కాక, మంచిని మంచి అనలేక, చదువుకున్న వాడు కూడా ఇది మంచిరా ఇది తప్పురా అని చెప్పలేక దిగమింగుకొని వెళ్ళిపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తే ఏ రకంగా మనం గ్రామాలలో ఉండగలుగుతాం? ఈరోజు తాగడానికి చక్కగా నీళ్ళు లేవు మనకు. 1,290 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంటింటికి, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ ఇచ్చేంత వరకు దిక్కులేవు మనకు. ఎప్పుడు నీళ్ళు వస్తాయా, వారానికి వస్తాయా, 3 రోజులకు వస్తాయా, 10 రోజులకు వస్తాయా అనేది చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి గ్రామాలకు ఈరోజు ఇంటింటికి ట్యాప్ ఇచ్చి ఇంటింటికి సాగర్ తీయాలని చెప్పి 1,290 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేపిస్తామంటే ఇంకా వాళ్ళని మన వాళ్ళు ఆహా ఓహో అని అవతల వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళని ఏమనాలి? కారణం పని చేయించుకున్న వాళ్ళు కామ్గా ఉండటం. అదే మీరు నోరిప్పారనుకో, మీరు గట్టిగా మాట్లాడారనుకో, ఎవరు చేసిండ్రా, మేయే చేసిండా, మీ చేసిండా, ఎవరు చేసిండ్రా ఈ పనులు చేసిందంట, అలా నారాయణ రెడ్డి, అలా చంద్రబాబు గారు, అలా పవన్ కళ్యాణ్ గారు, అలా లోకేష్ బాబు గారు అని చెప్పి చేసిన పనిని చేసినారని చెప్పి తప్పేంటి? వచ్చిన నష్టం ఏంటి?